డీటెయిల్ చూస్తే తెలంగాణ వ్యాప్తంగా ఆర్డీఏ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు చేపట్టింది. హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, నల్గొండ, మహబూబ్ నగర్, సిద్దిపేట, కరీంనగర్, ఖమ్మం ఆర్డీఏ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఇక వాహనదారుల నుంచి నేరుగా ఫిర్యాదులు తీసుకుంటున్నారు. ఆర్డీఏ కార్యాలయాల్లో రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నారు. ఆర్డీఏ కార్యాలయాల్లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతున్నట్లుగా ఆరోపణలు రావడంతో ఏసీబీ దాడులు నిర్వహిస్తుంది. చెక్పోస్టుల వద్ద వాహనాల రాకపోకలు, లావాదేవీలపై ఏసీబీ విచారిస్తుంది. నకిలీ ఇన్సూరెన్స్లు, ప్రైవేటు వ్యక్తుల వసూళ్లపై ఫిర్యాదులు అందుతున్న క్రమంలో ఏసీబీ డీఎస్పీ బృందం ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. తెలంగాణ వ్యాప్తంగా ఆర్డీఏ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు చేపట్టింది. హైదరాబాద్, మెదక్, రంగారెడ్డి, నల్గొండ పలు ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, మహిళ తెలంగాణ వ్యాప్తంగా ఒకవైపు రవాణా శాఖ దాంట్లో ఏసీబీ సోదాలు అయితే జరుగుతున్న పరిస్థితుల నేపథ్యంలో కరీంనగర్ సంబంధించి రవాణా శాఖ కార్యాలయంలో తిమ్మపూర్ కార్యాలయంలో 12:30 సమయంలో మాత్రం ఏసీబీ అధికారులు రావడం జరిగింది. అయితే 12:30కు వచ్చిన అనంతరమే అక్కడ మొత్తం రవాణా శాఖకు సంబంధించి తాళాలు అయితే వేయడం జరిగింది. అందులో ఉన్న సిబ్బంది, అదే విధంగా ఎవరైతే వాళ్ళు అక్కడ ఆర్టీఓ ఆఫీస్కి వచ్చి వాళ్ళు నమోదు చేసుకుంటారో వాళ్ళను కూడా అందులోనే ఉంచి మొత్తం వాళ్ళ జేబులను కూడా చెకప్ చేయడం జరిగింది. అదేవిధంగా అధికారుల జేబులు చెకప్ చేసిన అనంతరము వెంటనే వాళ్ళు మళ్ళీ ఆన్లైన్ లో ఎటువంటి తప్పిదాలు ఏమైనా జరిగాయనే కోణంలో మాత్రం ఆన్లైన్ మొత్తం కూడా అక్కడే ఉండి దగ్గరుండి చూడడం జరిగింది. అందులో ఎవరెవరైతే నమోదు చేసుకున్నారో ఇన్ని రోజుల నుంచి ఏ విధంగా ఆన్లైన్ నమోదు చేసుకుంటున్నారు, డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, అదే విధంగా వెహికల్ కి సంబంధించిన రిజిస్ట్రేషన్లు ఏ విధంగా జరుగుతున్నాయనే కోణంలో మాత్రం ఈ తనిఖీలు అయితే నిర్వహించడం జరిగింది. కరీంనగర్ సంబంధించిన డిఎస్పీ అదేవిధంగా ఏసీపీ, సిఐ ఇద్దరు కూడా అందులో ముఖ్యంగా పాల్గొనడం జరిగింది. అక్కడ ఉన్న అధికారులను అందులోనే ఉంచడం జరిగింది. మొత్తం చెకప్ చేసిన అనంతరం కూడా వాళ్ళను మొత్తం అంటే ఆన్లైన్ సంబంధించి ఇప్పటి వరకు ఎన్ని నమోదయ్యాయి, అందులో పర్ఫెక్ట్ గా ఉన్నాయా లేవా అనే కోణంలో మాత్రం దాన్ని క్లారిటీగా తెలుసుకోవడం జరిగింది. అదే విధంగా అంటే ఈ మొత్తం చెకప్ చేసిన అనంతరం కూడా ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగుల ముందర ఒకవైపు పంచనామా చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఒక ప్రభుత్వ ఇద్దరు ఉద్యోగులను తీసుకురావడం జరిగింది. దాంతో పంచనామా కార్యక్రమం కూడా వాళ్ళు ప్రారంభించడం జరిగింది. అంటే దాంట్లో మరి ఎటువంటి తప్పిదాలన్నా జరిగాయా, ఇంకా ఏం జరిగిందనే కోణంలో మాత్రం ఇప్పటివరకు ఏసీబీ అధికారులు ఇంకా వెల్లడించని పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. హుటాహుటిన తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే ఉన్నాయో రవాణా శాఖ కార్యాలయాల్లో మొత్తం కూడా తనిఖీలు అయితే నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగానే కరీంనగర్ లో తనిఖీ నిర్వహించడం జరిగింది. అంటే మరి కాసేపట్లో మాత్రం ఆ తనిఖీలో ఏం జరిగింది, ఆన్లైన్ కరెక్ట్ ఉన్నాయా, ఒకవైపు వచ్చిన వాళ్ళు ఎవరి పేరు మీద నమోదు చేసుకోవడం జరిగింది, ఎవరైనా బ్రోకర్లు ఉన్నారనే కోణంలో మాత్రం దాన్ని కూడా వెలికి తీసే అవకాశం అయితే కనబడుతుందని చెప్పొచ్చు. ఇప్పటికైతే డబ్బులు దొరకలేవని ఒక సమాచారం అయితే అందుతున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పొచ్చు. మరి కాసేపట్లో మాత్రం ఈ తనిఖీలో ఏం జరిగిందనే కోణంలో మాత్రం ఏసీబీ అధికారి దానిపైన క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే కనబడుతుందని చెప్పవచ్చు. మనీషా, రైట్, థ్యాంక్ యూ రవీందర్.